హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లెట్స్ టార్గెట్. ఈరోజు మీతో ఒక చిన్న మాట షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరైనా ఏదన్నా కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు, ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, లేదంటే ప్రైవేట్ ఎగ్జామ్ కానివ్వండి, లేదంటే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, లేదంటే ఏదైనా గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు. అలా మీ బ్రదర్స్లో కానీ, మీ సిస్టర్స్లో కానీ, లేదంటే మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఉన్నా వాళ్ళని ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ మాత్రం చేయొద్దు. మీరు చెప్పే ఆ మాటలు వాళ్ళకి కొండంత ధైర్యాన్ని ఇస్తాయి, వాళ్ళలో ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. కనీసం మీరు ఎంకరేజ్ చేయకపోతే అట్లీస్ట్ వాళ్ళు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, వాళ్ళు ఏదైనా కొత్తగా పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళినప్పుడు మీరు విష్ చేయండి, ఆల్ ది బెస్ట్ అని విష్ చేయండి. వాళ్ళలో అది చాలా పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. అది వాళ్ళ కెరీర్కి హెల్ప్ అవుతుంది. మీరు చెప్పే ఒక నెగిటివ్ మాట మాత్రం వాళ్ళకి పాతుకుపోతుంది అండ్ వాళ్ళు ఏది సాధించలేని పొజిషన్కి వచ్చేస్తారు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎవరినైనా ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ మాత్రం చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం స్టాటిక్ జీకే గురించి డిస్కస్ చేద్దాము. స్టాటిక్ జీకే బ్యాంక్స్లో కానివ్వండి, లేదంటే రైల్వేస్, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ఇట్లాంటి ఎగ్జామ్స్లో అన్నిట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ స్టాటిక్ జీకే ఇంకా ఎప్పటికీ మారదు, ఇది కాన్స్టెంట్ ఉంటుంది. బట్ ఎక్కువ డెప్త్ అడుగుతుంటారు ఎగ్జామ్స్లో. సో మనం అన్ని టాపిక్స్, స్టాటిక్ జీకేలో అన్ని టాపిక్స్ని కవర్ చేద్దాము. ఈరోజు అయితే టెంపుల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. మీనాక్షి టెంపుల్. It is located in Madurai, Tamil Nadu. It is built by Kulashekara king and he belongs to Pandya dynasty. Ramanatha Swami temple. It is located in Rameshwaram, Tamil Nadu. It is built by Setupati Maravar king and he belongs to Pandya dynasty. Ranganatha Swami temple. It is located in Tiruchirappalli, Tamil Nadu and it is built by Chola dynasty. Brihadishwara temple. It is located in Tanjavur, Tamil Nadu and it is built by Rajaraja Chola. He belongs to Chola dynasty. And Brihadishwara temple first granite temple ఇండియాలో. అండ్ ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే ఈ టెంపుల్లో షాడో అనేది పడదు. అండ్ ఈ 2010కి బృహదీశ్వర టెంపుల్ 1000 years కంప్లీట్ చేసుకుంది. నెక్స్ట్ సుచింద్రం టెంపుల్, కన్యాకుమారి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కన్యాకుమారి, తమిళనాడు అండ్ ఇట్ ఈస్ బిల్ట్ బై తిరుమలై నాయక్ అండ్ హీ బిలాంగ్స్ టు చోళా డైనాసిటీ. ఐరావతేశ్వర టెంపుల్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ దారాసురం, తమిళనాడు. ఇట్ ఈస్ బిల్ట్ బై రాజరాజ II. హీ బిలాంగ్స్ టు చోళా డైనాసిటీ. నటరాజ టెంపుల్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ చిదంబరం, తమిళనాడు. ఇట్ ఈజ్ ఆల్సో బిల్ట్ బై చోలాస్. అండ్ ఈ నటరాజ టెంపుల్కి ఒక విశిష్టత ఏంటంటే వరల్డ్స్ మ్యాగ్నెటిక్ ఈక్వేటర్లో సెంటర్లో లొకేట్ అయి ఉంది ఇది. అండ్ ఇది చోలాస్ బిల్డ్ చేశారు. చోలాస్ ఎక్కువ శివుడి భక్తులు అనమాట. సో ఎక్కువ టెంపుల్స్ వీళ్ళే కన్స్ట్రక్ట్ చేసినవి. సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ చోలాస్ కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి. కాంచీపురం టెంపుల్స్. These are located in Kanchipuram, Tamil Nadu and these are built by Narasimha Varma II and he belongs to Pallava dynasty. Virupaksha temple. It is located in Hampi, Karnataka and it is built by Lakkan Dandesha under rural Devaraya II. అండ్ హంపి మీ అందరికీ తెలుసు. హంపి తుంగభద్ర రివర్ బ్యాంక్ మీద ఉంది. అండ్ లక్కన్ దండేశ అండ్ దేవరాయ II బిలాంగ్స్ టు విజయనగర ఎంపైర్. విత్తల టెంపుల్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హంపి, కర్ణాటక అండ్ ఇట్ ఈస్ బిల్ట్ బై దేవరాయ II అండ్ హీ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు విజయనగర ఎంపైర్. అండ్ విత్తల టెంపుల్లో స్టోన్ చారియట్ అని ఒకటి ఉంటుంది. దాన్ని శ్రీకృష్ణదేవరాయ నిర్మించాడు. చారియట్ అంటే రథము, స్టోన్తో కూడుకున్న రథము కృష్ణదేవరాయ నిర్మించాడు. ఇది 15th centuryలో నిర్మించబడింది ఈ టెంపుల్. గోమటేశ్వర టెంపుల్.
and it is located in Shravana Belagola, Karnataka, and it is built by Charundaraya, and he belongs to Ganga dynasty. అండ్ గోమటేశ్వర టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ బాహుబలి స్టాచ్యూ ఉంటుంది. గోమటేశ్వరకి ఉన్న ఇంకో నేమ్ వచ్చేసి బాహుబలి. అండ్ ఆ బాహుబలి స్టాచ్యూ 57 feet ఉంటుంది, అండ్ మీటర్స్లో వస్తే 17 meters ఉంటుంది. ఈ స్టాచ్యూ మొత్తం ఒక సింగిల్ పీస్ ఆఫ్ రాక్తోనే కంప్లీట్ చేశారంట. అది ఈ స్టాచ్యూ యొక్క గ్రేట్నెస్. నెక్స్ట్ లార్డ్ వెంకటేశ్వర టెంపుల్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ తిరుమల, ఆంధ్రప్రదేశ్, అండ్ ఇట్ ఈస్ బిల్డ్ ఇన్ ద టైమ్ ఆఫ్ యాదవరాజులు. అండ్ మీ అందరికీ తెలుసు చాలా ఫేమస్ తిరుపతి. అండ్ ఇక్కడ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి స్వయంభుగా వెలిశారు. తర్వాత డెవలప్మెంట్ జరిగింది. నెక్స్ట్ కాశీ విశ్వనాథ్ టెంపుల్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ వారణాసి, ఉత్తరప్రదేశ్, అండ్ ఇట్ ఈస్ బిల్ట్ బై మహారాజా రంజిత్ సింగ్. కాశీ విశ్వనాథుని టెంపుల్ జ్యోతిర్లింగాలలో 9th జ్యోతిర్లింగం ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రసిద్ధి, శివుడు ఎవరైతే చనిపోవడానికి రెడీగా ఉన్నారో వాళ్ళకి తారక మంత్రం చెప్తాడంట అని అక్కడ అందరూ నమ్ముతారు. అందుకే చాలామంది కాశీకి వెళ్ళి చనిపోవాలనుకుంటారు, లేదంటే చనిపోయిన వాళ్ళవి అస్థికలు కాశీలో కలపాలనుకుంటారు. ఎందుకంటే శివుడు వాళ్ళకి తారక మంత్రం చెప్తాడనేసి నమ్ముతారు అక్కడున్న ప్రజలంతా. నెక్స్ట్ సోమనాథ్ టెంపుల్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ సౌరాష్ట్ర, గుజరాత్, and it is built by King Mularaja Chalukyas. He belonged to Chalukya dynasty. అండ్ సోమనాథ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ ఈ గుడిలో ఉన్న శివలింగము గాల్లో తేలుతూ ఉంటుంది. అండ్ ఇది ఫస్ట్ ఈ టెంపుల్ని చాలామంది ఇన్వైట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మహమ్మద్ గజ్నీ 17 times ఈ టెంపుల్ మీద దాడి చేశాడు. 17 times, 17 times. ఒకే టెంపుల్ని అన్నిసార్లు దాడి చేశాడంటే ఆ టెంపుల్లో ఎంత నిధి ఉండాలి. అయితే ఈ టెంపుల్ని దాడి చేసి ఆ టెంపుల్ యొక్క విశిష్టత పోయింది. అయితే మన హోమ్ మినిస్టర్ వల్లభాయ్ పటేల్ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ టెంపుల్ రీకన్స్ట్రక్షన్కి ఆర్డర్ చేశారు. అయితే ఆ టెంపుల్ రీకన్స్ట్రక్షన్ ఆయన చనిపోయాక కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ద్వారకాధీష్ టెంపుల్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద్వారకా, గుజరాత్ స్టేట్, అండ్ ఇట్ ఈస్ బిల్ట్ బై వజ్రనాగ్, అండ్ హీ ఈస్ కృష్ణాస్ గ్రేట్ గ్రాండ్ సన్. ఇది కృష్ణుడి యొక్క గ్రేట్ గ్రాండ్ సన్ బిల్డ్ చేసినాడు ద్వారకాని. ఈ ద్వారక వచ్చేసి చార్ధామ్ అని మనం వింటూనే ఉంటాం కదా, చార్ధామ్ యాత్ర అని. చార్ధామ్ యాత్రలో ఒక టెంపుల్ ఇది ద్వారక. చార్ధామ్ యాత్ర అంటే బద్రీనాథ్, రామేశ్వరం, ద్వారక, పూరి, ఈ 4 ప్లేసెస్ని, ఈ 4 ప్లేసెస్ని చూపిస్తారు ఒక యాత్రలో భాగం ఇవన్నీ. ద్వారక కూడా ఆ చార్ధామ్లో ఒక పార్ట్. అండ్ ఈ ద్వారకా టెంపుల్ని జగత్ మందిర్ అని కూడా అంటారు. అయితే ఒకటి ఏంటంటే ప్రతి ఒక్క హిందూ లైఫ్లో ఒక్కసారైనా ఈ చార్ధామ్ యాత్ర చేయాలి అని నమ్ముతారు అన్నది ఒక నమ్మకం ఉంది. షిర్డీ సాయిబాబా టెంపుల్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ షిర్డీ, మహారాష్ట్ర. ఇట్ ఈస్ బిల్ట్ బై గోపాల్ రావ్ బూతి. అండ్ సాయిబాబా షిర్డీ అనే ప్లేస్లో సమాధి అయ్యారు. సిద్ధి వినాయక్ టెంపుల్. It is located in Mumbai, Maharashtra. It is built by Lakshman with and Deobhai Patil. And Balagangadhar Tilak గణేష్ విగ్రహాలు పెట్టుకోవడానికి అందరినీ యునైట్ చేయాలి అనేసి గణేష్ విగ్రహాన్ని పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. అందుకే వినాయక చవితి సెలబ్రేషన్స్ ముంబైలో చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. వైష్ణోదేవి టెంపుల్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కాత్రా, జమ్మూ అండ్ కాశ్మీర్. It is built by Maharaja Gulab Singh. And
వైష్ణవదేవి అంటే పార్వతీమాత, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఆ ముగ్గురు ఎనర్జీలతో ఫామ్ అయిన దేవి అన్నమాట వైష్ణవదేవి. అమర్నాథ్ కేవ్ టెంపుల్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఇట్ ఈస్ డిస్కవర్డ్ బై భృగు ముని. అండ్ ఇది అమర్నాథ్ కేవ్ అనేది మంచు కొండల మధ్య ఉంటుంది. అండ్ ప్రతి సంవత్సరం జూలై అండ్ ఆగస్ట్లో అమర్నాథ్ యాత్ర స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడ 40 మీటర్స్ ఉంటుంది అన్నమాట శివలింగము. అది కూడా వాటర్ డ్రాప్లెట్స్, కొండ నుంచి పడుతున్న వాటర్ డ్రాప్లెట్స్తో తయారవుతుంది శివలింగం. బద్రీనాథ్ టెంపుల్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్ అండ్ ఇట్ ఈస్ బిల్ట్ బై ఆదిశంకరాచార్యులు కట్టాడు. బద్రీనాథ్ టెంపుల్ కూడా చార్ధామ్ యాత్రలో ఒకటి. అండ్ ఇది 6 నెలల వరకే ఓపెన్ ఉంటుంది. ఎప్పటి నుంచి అంటే ఏప్రిల్ ఎండింగ్ నుంచి నవంబర్ స్టార్టింగ్ వరకు ఓపెన్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి అది 6 మంత్సే ఓపెన్ ఉంటుంది. యమునోత్రి టెంపుల్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఉత్తరకాశీ, ఉత్తరాఖండ్ అండ్ ఇట్ ఈస్ బిల్ట్ బై మహారాణి గులారియా. యమునోత్రి కూడా చోటా చార్ధామ్ యాత్ర అని ఇంకోటి ఉంటుంది. చార్ధామ్ వేరు అండ్ చోటా చార్ధామ్ యాత్ర వేరు. ఆ చోటా చార్ధామ్ యాత్రలో బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్ ఈ 4 ఉంటాయి. చార్ధామ్లో బద్రీనాథ్, రామేశ్వరం, ద్వారకా, పూరి ఉంటాయి. ఈ యమునోత్రి చోటా చార్ధామ్ యాత్రలో ఒక భాగం. కేదార్నాథ్ టెంపుల్, it is located in Garhwal area, Uttarakhand. It is also built by Adi Shankaracharya. ఇది కూడా ఆది శంకరాచార్యులు కట్టారు. అండ్ ఇది కూడా ఒకటి జ్యోతిర్లింగాలలో ఒక టెంపుల్. ఇది కూడా చోటా చార్ధామ్ యాత్రలో పార్ట్. అండ్ మధ్యలో గంగోత్రి టెంపుల్ మిస్ అయింది. గంగోత్రి టెంపుల్, it is located in Uttarakashi, Uttarakhand. It is built by General Amar Singh Thapa. ఈ టెంపుల్ దివాళీ రోజు క్లోజ్ చేస్తారు, మళ్ళీ అక్షయ తృతీయ రోజు ఓపెన్ చేస్తారు ఈ గంగోత్రి టెంపుల్ని. ఇది భాగీరథి రివర్ నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ కోనార్క్ సన్ టెంపుల్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కోనార్క్, Odisha. It is built by Narasimhadeva I and he belonged to Ganga dynasty. And Konark temple ne Black Pagoda temple అని కూడా అంటారు. Jagannath temple, it is located in Puri, Orissa and it is built by Anantavarma and he belonged to Ganga dynasty. And Jagannatha రథయాత్ర జరుగుతూ ఉంటుంది, చాలా ఫేమస్, పూరిలో జరుగుతుంది. అండ్ ఇది వైట్ పగోడాస్తో నిర్మించబడింది. అండ్ ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే కృష్ణుడు, బలరాముడు, సుభద్ర కలిపి వెలిసిన క్షేత్రం ఇది. లింగరాజ టెంపుల్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ భువనేశ్వర్, ఒడిస్సా అండ్ ఇట్ ఈస్ బిల్ట్ బై జజాటి కేసరి అండ్ హీ బిలాంగ్ టు సోమ వంశానికి చెందిన అతను. ఈ లింగరాజ టెంపుల్ని కళింగ స్టైల్లో బిల్డ్ చేశారు. నెక్స్ట్ గోల్డెన్ టెంపుల్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ అమృత్సర్, పంజాబ్. ఇట్ ఈస్ బిల్ట్ బై సిక్ గురు అర్జున్. అండ్ ఈ గోల్డెన్ టెంపుల్ని హర్మందిర్ సాహిబ్ అని కూడా అంటారు. అండ్ ఇది ఒక సిక్కిజంకి ఒక సెంటర్ లాగా చెప్పొచ్చు. అండ్ ఈ గోల్డెన్ టెంపుల్ ప్యూర్గా 24 క్యారెట్ గోల్డ్తోనే నిర్మించబడింది. ఇందుకోసం మహారాజా రంజిత్ సింగ్ గోల్డ్ని డొనేట్ చేశాడు. నెక్స్ట్ రాణా కపూర్ జైన్ టెంపుల్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ పాలి, రాజస్థాన్ అండ్ ఇట్ ఈస్ బిల్ట్ బై ధర్నా షా అండ్ హీ ఈజ్ జైన్ బిజినెస్ మ్యాన్. అండ్ ఈ టెంపుల్ వచ్చేసి ఫస్ట్ తీర్థంకర అయిన రిషభనాథ్కి డెడికేట్ చేశారు. పద్మనాభ స్వామి టెంపుల్,
It is located in Thiruvananthapuram, Kerala. It is built by Travancore royal family. అండ్ పద్మనాభ స్వామి టెంపుల్ విశిష్టత ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి యోగ నిద్రలో ఉంటారు. అండ్ ఇది న్యూస్లో చాలా రోజులు న్యూస్లో ఉండింది 2-3 years బ్యాక్. ఎందుకంటే ఎనలేని నిధి ఉంది అనేసి పద్మనాభ స్వామి టెంపుల్లో అంటుండేవాళ్ళు. నెక్స్ట్ సాంచి స్తూప. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ Raisin, Madhya Pradesh, and it is built by Ashoka, and he belonged to Mauryan dynasty. And Ashoka Buddhism follower ఈయన సంచి స్తూపాన్ని స్టార్ట్ చేశాడు. ఇది కూడా కళింగ యుద్ధం జరిగిన తర్వాత పీస్కి గుర్తుగా, శాంతికి గుర్తుగా సంచి స్తూపాన్ని స్టార్ట్ చేశాడు. ఖజురహో టెంపుల్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఖజురహో, మధ్యప్రదేశ్, and it is built by Chandela dynasty. ఈ ఖజురహో టెంపుల్స్ శిలలకి చాలా ఫేమస్. స్కల్ప్చర్స్ ఎక్కువగా కనిపిస్తాయి ఖజురహో టెంపుల్లో. మహాబోధి టెంపుల్, అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బోధ్ గయా, బీహార్. ఇట్ ఈస్ ఆల్సో బిల్ట్ బై అశోక, అండ్ హీ బిలాంగ్ టు మౌర్యన్ డైనాసిటీ. ఈ మహాబోధి టెంపుల్ అంటే బోధ్గయ గురించి అందరికి తెలిసిందే. బుద్ధుడికి జ్ఞానోదయం అయిన ప్లేస్ అది. నెక్స్ట్ కామాఖ్య టెంపుల్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గౌహతి, అస్సాం, అండ్ ఇట్ ఈస్ బిల్ట్ బై లెచ్చా డైనాసిటీ. నెక్స్ట్ దిల్వరా టెంపుల్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మౌంట్ అబూ, రాజస్థాన్. ఇట్ ఈస్ బిల్ట్ బై విమల్ షా. దిల్వారా టెంపుల్ ఒక ఫేమస్ జైన్ టెంపుల్. నెక్స్ట్ ముండేశ్వరి టెంపుల్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కైమూర్, బీహార్, అండ్ ఇట్ ఈస్ బిల్ట్ బై సిజిరామ్. అండ్ ముండేశ్వరి టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే ఈ టెంపుల్ ఇండియాలో ఉన్న ఓల్డెస్ట్ టెంపుల్ ముండేశ్వరి టెంపుల్. నెక్స్ట్ మురుదేశ్వర్ టెంపుల్. It is located in Batkal, Karnataka, and it is built by R.N. Shetty. And మురుదేశ్వర్లో పెద్ద శివుడి విగ్రహం ఫేమస్. ఇది ఇండియాలో సెకండ్ టాలెస్ట్ శివ స్టాచ్యూ ఉంది మురుదేశ్వర్లో. నెక్స్ట్ మహాబలేశ్వర్ టెంపుల్, అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ గోకర్ణ, కర్ణాటక. ఇట్ ఈస్ బిల్ట్ బై మయూరవర్మన్, అండ్ హీ బిలాంగ్ టు పల్లవ డైనాసిటీ. అండ్ ఈ మహాబలేశ్వర్ టెంపుల్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ సీషో టెంపుల్, 7 pagodas టెంపుల్, అండ్ ఇవి ఉండేది మహాబలిపురం, తమిళనాడులో. అండ్ ఇట్ ఈస్ బిల్ట్ బై నరసింహవర్మ టు, హీ బిలాంగ్ టు పల్లవ డైనాసిటీ. ఒక్కొక్కసారి మహాబలిపురం టెంపుల్ అంటారు, సీషో టెంపుల్ అంటారు, 7 pagodas టెంపుల్ అంటారు. ఇవన్నీ మహాబలిపురంలో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, షేరింగ్ ఈజ్ కేరింగ్ కాబట్టి మీకు తెలిసిన వాళ్ళందరికీ, మీ ఫ్రెండ్స్కి, ఎవరైతే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మా వీడియోని షేర్ చేయండి. కొందరికైనా మా వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాము. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.